హలో ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఆలు పులావ్ చేస్తున్నా. సో మీకు ఆ రెసిపీ షేర్ చేస్తున్నా. సింపుల్గా కానీ చాలా టేస్టీగా అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక్కడైతే ఆనియన్స్ అండ్ ఇక్కడ ఏమంటే పొటాటోకి అయితే మంచిగా ఇట్లా ఆలుగడ్డలా కట్ చేసుకున్నా. సో ఈ షేప్లో అయితే ఆలుకి అయితే కట్ చేసుకున్నా. సో 5 మినిట్స్ నూనెలో ఫ్రై చేసుకున్నాక ఒక బాండిల్ తీసుకుని కొత్తిమీర, 2 గ్రీన్ చిల్లీస్ అండ్ నిమ్మరసం, ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, పచ్చి బఠానీ, బిర్యానీ మసాలా వేసుకున్న ఒక 1 స్పూన్ అండ్ ఇక్కడ పెరుగు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. సో మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అయితే కలుపుకొని ఒక 2-5 మినిట్స్ అయితే ఇక్కడ పక్కకు పెట్టుకోవాలి. సో అదే బాండిల్ ఇక్కడ ఏమంటే నేను డ్రై స్పైసెస్ వేసుకున్నా. సో ఏమైతే అది వేసుకోవచ్చు. మరి ఏమంటే కొత్తిమీర, కొంచెం ఇంకా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసాను. సో మనం ఇక్కడ మ్యారినేట్ చేసిన సో ఆలు ఇంటైతే వేసేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసినాక దీంట్లో రైస్ వేసుకొని వాటర్ వేసేసి సాల్ట్ వేసి సో ఇక్కడైతే మూత పెట్టేసి 3 విజల్స్ అయితే కావనియాలి. 3 విజల్స్ సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అయితే వచ్చేసాయి. ఇక్కడ మనం ఓపెన్ చేసి చూద్దాం. సో చక్కగా అయితే ఇక్కడ ఆలు పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా అయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీని కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్లో తప్పకుండా చెప్పండి. బాయ్.